ఇంగ్లాండ్ మిడిల్ సెక్స్ కౌంటీ లీగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ రిజల్ట్ రిచ్మండ్ టీమ్ కు అత్యంత చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడమే కాక క్రికెట్ చరిత్రలో అవమానకరమైన రికార్డును నమోదు చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ జట్టు 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోర్ చేసింది. నార్త్ లండన్ నిర్దేశించిన 427 పరుగుల లక్ష్యాన్ని చేస్ చేయడానికి బరిలోకి దిగిన రిచ్మండ్ సీసీ జట్టు బ్యాట్స్మెన్ నార్త్ లండన్ బౌలర్ల దాటికి ఒక్కరు కూడా గ్రీజులో నిలదొక్కుకోలేక ఒకరి తరువాత ఒకరు వెంటనే అవుట్ అవుతూ పెవిలియన్ బాట పట్టారు. రిచ్మండ్ సీసీ జట్టు కేవలం 34 బంతుల్లోనే ప్యాకప్ చెప్పేస్తుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. రిచ్మండ్ సీసీ జట్టు కేవలం 5.4 ఓవర్లలోనే కుప్పకూలి కేవలం 2 పరుగులే చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రిచ్మండ్ జట్టులోని 8 మంది బ్యాట్స్మెన్ కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ గా మిగిలిపోయారు. రిచ్మండ్ జట్టు చేసిన ఈ 2 పరుగుల స్కోరులో ఒక రన్ వైడ్ రూపంలో రాగా జట్టంతా కలిసి కొట్టింది ఒక్క పరుగే. కేవలం 34 బంతుల్లోనే పూర్తిగా ఆలౌట్ అయి అత్యంత తక్కువ స్కోరును నమోదు చేసి 424 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 1810 సంవత్సరంలో లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ది బిఎస్ జట్టు మొత్తం 6 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డును నమోదు చేసింది. ది బిఎస్ జట్టు నిలిపిన ఈ చెత్త రికార్డును 215 సంవత్సరాల తరువాత రిచ్మండ్ సీసీ టీం బద్దలు కొట్టింది. అంతేకాకుండా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యల్ప స్కోరు చేసిన రికార్డు న్యూజిలాండ్ జట్టు పేరు మీద ఉంది. 1955లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఈ రికార్డు జింబాబ్వే పేరిట ఉంది. 2024లో శ్రీలంకపై మొత్తం జింబాబ్వే జట్టు కేవలం 35 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.